ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలక్ బుడ్లు, చెక్క వేసి మరాఠీ మొగ్గ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ను కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు 6 పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకొని వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత బీన్స్, క్యారెట్ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. తరువాత కస్తూరి మేతి ఉంటుంది కదా, అది కొద్దిగా వేసి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి సోయా చంక్స్ వేసుకొని ఫ్రై చేయాలి. కొత్తిమీర కట్ చేసింది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఇప్పుడు ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి 1 గ్లాసు బాస్మతి రైస్ వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. ఇప్పుడు హాట్ వాటర్ 1 గ్లాసు బాస్మతి రైస్కి 2 గ్లాసులు హాట్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా బాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా మూత పెట్టుకున్నాం అనుకోండి, 10 నిమిషాల తర్వాత ఎంతో టేస్టీ అయినటువంటి వెజిటేబుల్ సోయా చంక్స్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీకెండ్స్ వెజ్ పులావ్ చేసుకొని ఎంజాయ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక్కసారి ఈ వెజ్ పులావ్ చేసి చూడండి, రుచి చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అలా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఖచ్చితంగా ట్రై చేసేయండి.